నా ప్రాణానికి ప్రాణమైన మన ప్రభుని యేసుక్రీస్తు పాదాలకు వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా నా శిరస్సు వంచి మన ప్రభుని యేసుక్రీస్తు పాదాలకు వందనించుకుంటున్నాను. మన ప్రభుని యేసుక్రీస్తుకి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమేననే మాట నోడుతూ చెప్పండి భక్తులారా. ఈ మధ్య చాలామంది ముక్కుతూ చెప్తున్నారు. గర్లు కింద ఉన్న అయ్యగారులందరికీ ఎంతో కష్టపడి ఏజెన్సీ ప్రాంతంలో ప్రాణాలు బలిపెట్టి యేసయ్య మాటలు నశించిపోతున్న ఆత్మల కొరకు మీరు పడుతున్న ప్రయాస, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాకుండా బహుగా ఫలించునుగాక. మన భారతదేశంలో ఉన్న ఎన్నో అడవుల్లో భద్రాచలం దగ్గర, కుంట అనే దగ్గరలో 4 రాష్ట్రాలు కలిసిన అడవులు ఉన్నాయి. ఈ అడవిలో కోయ దొర జాతులకు చెందినవాడు నేను. ఇప్పుడు పక్కా క్రైస్తవుడిని. అప్పట్లో పట్టణాల్లో, నగరాల్లో ఉన్న ధనికులైన కొంతమంది డబ్బులు ఎక్కువై, ధనం ఎక్కువై అదేం చేసుకోవాలో తెలియక జల్సాగా, ఆనందంగా, సంతోషంగా తాగుబోతులై, తిరుగుబోతులై, రౌడీలై, గోండాలై, వ్యభిచారులై అడవులు ప్రవేశించి ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా అడవి సంపద, జంతు సంపద దోసుకెళ్ళిపోవడం కాకుండా అడవులో కనబడినటువంటి గిరిజన మా ఆడపిల్లల్ని, భద్రాచలంలో ఆడపిల్లల్ని అతి దారుణంగా పాడు చేసి చంపేసే రోజులే. ఆ రోజుల్లో మా అడవిలో ఉన్న ఆడపిల్లల్ని కాపాడుకోవటం కోసం నా తండ్రి, మా కుల పెద్దలు నాకు ముందుగా సావకుండా అడవిలో ఉన్న మందులు, అమూల్యమైన మందులు నాకు త్రాగించి, పాములు గరిచిన, విషం తాగిన సావకుండా ముందుగా అడవుల ముందు తాగించి, ఆ తదుపరి మా ప్రాంతంలో నుండి భయంకరమైన కొన్ని పాముల విషయాన్ని నాకు త్రాగించి నా ఒళ్ళంతా విషపూర్తిగా మార్చేశారు. విషపూర్తిగా మారి నేను నా చేతిగోలతో ఎవరిని గెలినా, మా ఆడవాళ్ళ మీదకి ఎవరిని వస్తే నా చేతిగోలతో ఎవరిని గెలినా, నా నోట్లో పళ్ళతో ఎవరిని కరిసినా వెంటనే చచ్చిపోయేవారు. ఇప్పుడు కాదు, మీరు కంగారు పడకండి. నేను చెప్పేది ఎప్పుడు జరిగిన సంగతి చెప్తున్నా. ఒక సభలో ఇలాగా చెప్తుంటే ఒక ముసలం బైబిల్ తీసుకుని పారిపోయింది. ఇడికొద్దాను సభకొద్దాను అని. అమ్మ ఇప్పుడు జరిగింది లేరా, భయపడక, ఎప్పుడు జరిగింది. అంజుడు లేచి కూర్చుంది. కొంచెం లాస్ట్లో అలా జరుగుతున్నప్పుడు ఆ విషపు రోగం ఎక్కువై చచ్చిపోయే పరిస్థితి నాకు వచ్చింది. ఇక అయిపోయింది నా పరిస్థితి. ఎన్ని మందులు వాడినా. నా అసలు పేరు మీసాల గురప్ప, మా నాన్న పేరు ఆంభూతం కన్నా, మా మామ పేరు దొన్నపోతలరయ్య, ఇంకొక మామ పేరు బరిగోడు సాంబయ్య, మా మేనత్త పేరు ఏనుగులు గంగమ్మ. ఈ ఆంబోతులు, దొన్నపోతులు, మీసాల మా ఇంటి పేర్లు కాదు, అవి ముద్దు పేర్లు అంటే ఎంత మంచి బుంది పేర్లే. నా తండ్రి ఆంబోతంగన క్షుద్ర మాంత్రికుడు. ఇక్కడలాగా పిచ్చమంత్రుడు కాదు. మీరు ఎక్కడి గురించి భయపడుతున్నారేమో. తెలుగు 2 రాష్ట్రాల్లో ఆంబోతంగన తెలియని మాంత్రికుడు లేడు. భయంకర క్షుద్ర మాంత్రికుడు మన ఆంబోతంగన. ఆయన ఎలాంటి క్షుద్ర మాంత్రికుడు అంటే దెయ్యాలు రమ్మంటి వచ్చే పమ్మంటికి పోయాయి. కళ్ళలోగా దర్శనం కాదు, నా 2 కళ్ళతో నేను దెయ్యం చూశాను. మీరు నమ్మండి, నమ్మకపోండి. అలాంటి మాంత్రికుడు, అలాంటి మందులు, అలాంటి మంత్రశక్తులు నా మీద అడవులు మందులు ఎన్ని ప్రయోగించినా నా రోగం తగ్గకపోగా ఎక్కువైపోయి చచ్చి 3 అప్పటికే ఇతర హైదరాబాద్లో హాస్పిటల్ తీసుకెళ్ళి ఇక ఎక్కడ నా రోగం తగ్గగా చచ్చిపోయే క్షణంలో చక్కని యేసయ్య నాకు దొరికాడు. అయ్యగారు కొడుతున్నప్పుడు, నేను కొడుతున్నప్పుడు, ఆయన కొడుతున్నప్పుడు మీరు అందరూ సప్పట్లతో సప్పట్లు అండి, ఈ 2 కాదు, గట్టిగా సప్పట్లు కొడుతూ నోడుతో యేసయ్యా యేసయ్యా అనండి.
మన మగవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ప్రపంచంలో మహిళా సంఘాలు ఉన్నాయి, కానీ మనకు ఒక్క మగ సంఘం ఉందా? ఒంటాకి మీసాలు ఉన్నాయి కానీ సంఘాలు లేవు. కాబట్టి ఏసే సంఘంలో చేరిపోదాం. దేవునికి స్తోత్రం. అమ్మా, 84లో ప్రభు స్వస్థపరిచాడు. 89 వరకు చదువు, చిన్న ఉద్యోగం కూడా వచ్చింది నాకు. నా అంత చదువుకున్నాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. నేను బాగా చదువుకున్నాను. 17-18 సంవత్సరాల వయసులో యేసు ప్రభు నన్ను స్వస్థపరిస్తే, యేసు ప్రభు బాగు చేసినందుకు చర్చికి వెళ్ళాలో వద్దా? నోటితో చెప్పండి, ముక్కుతో కాదు. నువ్వు నుంచున్నావు ఎందుకయ్యా? కూర్చో అయ్యా. అచ్చో మా మేనమామ దున్నపోతే రాకుండా కూర్చో. వెళ్ళాను 84వ సంవత్సరంలో. 18 సంవత్సరాల వయసులో ప్రభు నన్ను స్వస్థపరిచిన తర్వాత నేను చర్చికి వెళ్ళాను. నా జీవితంలో తొలిసారిగా యేసయ్య చర్చిలో అడుగు పెట్టగానే పరలోక ఆనందాన్ని పొందుకున్నాను. అయ్యగారు పాటలు, ప్రార్థనలు, సాక్ష్యాలు, వాక్యాలు, పాటలు, నల్ల పుస్తకం తీసుకుని అయ్యగారు అదే ఫస్ట్ బైబిల్ చూడ్డా. నేను మా పాస్టర్ని అడిగాను, అయ్యగారు ఇది ఏంటని. ఇది బైబిల్ పరిశుద్ధ గ్రంథం, 40 మహాభక్తుల ద్వారా యేసు ప్రభువే సాక్షాత్తుగా రాయించినటువంటి ఒక అద్భుత బైబిల్ గ్రంథం ఇది. మా పాస్టర్ గారిని అడిగితే, ఇది బైబిల్ సాక్షాత్తుగా దేవుడే 40 మంది భక్తుల్లోకి వెళ్ళి ఆయన ఆలోచనతో రాయించిన బైబిల్ గ్రంథం ఇది. ఈ బైబిల్ ఇది యేసేదని చెప్పాడు. నాకెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన పేరే, యేసు ప్రభువే నన్ను రక్షించిన నా యేసయ్యే ఈ బైబిల్ రాసుంటే ఖచ్చితంగా నా గురించి కూడా ఇది రాసుంటాడు. ఎవరో చదివితే అంటాం కాదు, నా చెవులతో, నా కళ్ళతో నేను చదవాలని ఆశ కలిగింది. బైబిల్ చదవాలని ఆశ కలిగింది నాకు. బైబిల్ చదవాలంటే నాకేమొచ్చి ఉండాలి? నేను ప్రశ్న వేస్తాను, చెప్పండి సమాధానం. చదువు రావాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? 18 సంవత్సరాల వయసులో నేను సిగ్గుపడకుండా బైబిల్ చదవాలని ఆశతో, సిగ్గు లేకుండా, సిగ్గుపడకుండా బైబిల్ ఈ పలక బలపం తీసుకొని 1వ తరగతిలో కూర్చున్నాను. నన్ను చూసిన 1వ తరగతి పొంతులమ్మ గారు దున్నపోతులాగా ఉన్నాడని 3 రోజులు బడికి సెలవు పెట్టింది. నేను వెళ్ళి టీచర్లు కాలు పట్టుకున్నాను. వాళ్ళందరూ హిందూసే, ప్రభుని తెలియదు వాళ్ళకి. అయ్యా నాకు ఉద్యోగం కోసం కాదు, నేను నా యేసే రక్షించాడు, నా ప్రభువు నన్ను రక్షించాడయ్యా, మరి ఆ బైబిల్ చదవాలి, అందుకని చదువుకుంటానన్న. ఏ దేవుడైతే బాబు నేను బాగు చేశాడుగా, చదువుకోమని పెద్దోళ్ళని 1 నుంచి 3, 3 నుంచి 5, 5 నుంచి 7 అలా తోసుకుపోయారు. 3 సంవత్సరాలకి 7 చదువుకున్నాను. 7వ తరగతి అప్పుడు నేను. ఇప్పుడు 10th క్లాస్ ఎలాగైతే పబ్లిక్ పరీక్షలు ఉన్నాయో, ఆ రోజుల్లో 7th లో కూడా పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి. రాశాను, కష్టపడి రాశాను. 7వ తరగతి 6 సబ్జెక్టులు. నేను రాసిన రైటింగు ఆ దిద్దే భక్తులకు అర్థం కాక 6 సబ్జెక్టులకి పెట్టారు 0. ఒక్క సబ్జెక్టుకి 1 మార్కేల మహానుభావులు. చదువులో 0, కులంలో 0, ఎత్తులో 0, రంగులో, అందలో, అన్నిట్లో 0. కానీ ఈ 0కి విలువ లేదు. విలువ లేని 0 పక్క మట్టి నెంబర్ 1గా యేసు నా పక్క నిలబడి ఈ 0కి విలువ తీసుకొచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. నేను ఒక్కడే 0 గాడినా, మీరందరూ నెంబర్ 1లో మీరు ఏమో చెప్పండి. 0లకే 0లైన మీ పక్కన యేసయ్య నిలబడబట్టి దేవదూతల్లాగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎలాంటి బ్రతుకులు మన బ్రతుకులు. 1వ సమూయేలు 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. త్వరగా చదవండి, చదివితే, దరిద్రులను అధికారులతో కూర్చుండుబెట్టే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను ఒక దరిద్రుని
తెలుగు కూడా రాదు, లాపాతేపా తేపాల భాషలు తప్ప. అడవి పూర్తిగా అడవి మనిషిని, కోయ దొరలో బతికినవాడిని. భారతదేశంలో 18 రకాల పూర్తిగా వెనకబడిన జాతుల్లో భాషల్లో 10 రకాల భాషలు కలిగి, అడవి భాషలు కలిగి వాక్యం చెప్తూ సాక్ష్యం చెప్తూ పాటలు పాడగా 3,000 మంది భయంకర అడవి మనుషులు యేసయ్య నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం. కీర్తన 113:8 పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తేవాడు. 1 కొరింథీ 1:1 చెబితే ఆ జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి అజ్ఞానులను, వెర్రోల్ని, పిచ్చోల్ని, నీచుల్ని, దరిద్రులను యేసయ్య ఎన్నుకొని వాడుకుంటున్నాడు. నేను చదివింది 7వ తరగతి, అట్రపల పేలిపోయాను. నాతో చదువుకున్న క్లాస్మేట్, అన్న గుర్రప్పన్న నువ్వు అడవి మనిషివి, నీకు తప్పనిసరి గవర్నమెంట్ జాబ్ ఇస్తారు, అప్లై చేయమన్నారు. నాకు నవ్వు వచ్చింది. నాకెందుకు తరని అప్లై చేస్తే నెల తిరగకముందే నాకు స్టేట్ బ్యాంకులో విజయవాడలో జాబ్ వచ్చేసింది. ప్రభు చెప్పాడు, జాబు కోసం కాదు బతికించుకుంది నేను, నా సేవ కొరకు వదిలేయి, నా సేవ చేయమన్నాడు. జాబును వదిలి 90 నుండి పరిపూర్ణమైన సేవకుడుగా ఈ భారతదేశంలో ఒక్క జమ్మూ కాశ్మీర్ తప్ప ఇండియా మొత్తం తిరుగుతూ ఒక మీడియాని ఆదాయం చేసుకోలేదు. నాకు ఇచ్చిన వాగ్దానాలు మార్కు సువార్త 16:15 ప్రకారముగా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. అపోస్తుల కార్యములు 1:8 ప్రకారముగా భూది గంతల వరకు నేను ఆ సాక్షిగా జీవించమన్నా. ఆ వాక్యముల ద్వారా, ఆ వాగ్దానాల ద్వారా ఆనాటి నుంచి ఈనాటి వరకు 38 సంవత్సరాలు నా పరిసరలో భారతదేశంలో ఈ దీనుడు సాక్ష్య సువార్త ద్వారా కోట్ల మంది యేసు ప్రభు నమ్ముకున్నారు. దేవుని స్తోత్రం. ఇలాంటి చిన్న కుగ్రామాలు, పంచాయతీలు, మండలాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, అనేక ప్రాంతాలకి ఒక్క మీడియా మీద ఆధారపడకుండా యేసయ్య మీద, ఆయన వాగ్దానం మీద ఆధారపడి పరిసర చేయగా లక్షల మంది ప్రభు నమ్ముకున్నారు. కోట్ల మంది సువార్త అన్నారు, లక్షల మంది ప్రభు నమ్ముకున్నారు. ఈ 38 సంవత్సరాల నా సేవ పరిసరలో ఇప్పటికీ నా చేతులతోనే, ఇతరులు ఎంతో తెలియదు కానీ నా చేతులతో 40,000 మంది పైకి చుండ బాప్తిస్తాలు. దేవునికి స్తోత్రం. క్రీస్తు కృప అనే చిన్న మినిస్ట్రీ తరపున తెలుగు 2 రాష్ట్రాల్లో 30 సంఘాలు కలిగి, సేవకులను కలిగి, పరిసర చేసుకుంటూ ఇలా సువార్త చేస్తూ వెళ్తూ ఉన్నాను. అలా తిరుగుతూ అడవులే కాదు, పట్టణాల నగరాలే కాదని తిరుగుతూ ఈ 2022 సంవత్సరం ఈ మార్చి నెల తారీఖు అంతా 30వ తారీఖు, మార్చి 30వ తారీఖు ఈ బక్కులూరు అనే గ్రామానికి నన్ను ప్రభువు తీసుకొచ్చి, నేను పుట్టిన కాడి నుంచి, సేవకొచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు నా వయసు 60 సంవత్సరాలు, మీరు నమ్మండి నమ్మకపోండి, ఇప్పటి వరకు నా ప్రభు, నాతో ఉన్న సేవకులు కానీ గనులు ఎంతోమంది చనిపోయారు. ఎన్నో రోగాలు, ఎన్నో కరోనాలు, ఎన్నో భయంకర జబ్బులతో చచ్చిపోయారు. నన్ను ఇంకా దేవుడు బ్రతికించి సజీవుడిగా ఉంచి మీ ముందు నిలబెట్టి యేసయ్య వాడుకుంటున్నాడు. యేసయ్యకి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. మీ సప్పట్లని యేసయ్య పాదాలకు చేరిపోనుగాక. సరే, కాబట్టి మరి నేను పుట్టింది అడవి ప్రాంతాల్లో, ఘోరమైన అడవుల్లో పుట్టాను. అడవిలో సేవ అంటే నాకు నిజంగా ఇష్టం, చాలా ఇష్టం, ప్రాణం నాకు. కానీ అడవిలో సేవ చేసుకునే టైం నాకు దొరకట్లేదు. ఎక్కడెక్కడో పట్టణాల్లో పుట్టారు, ఎక్కడ పుట్టారో తెలియదు. కానీ ఈ దైవజనులు మీ అందరికీ నిజంగా నా వందనించుకుంటున్నాను. ఎంత కష్టపడి ఈ ప్రాంతాల్లో మీరు సేవ చేస్తున్నారు నాకు అర్థమైంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనాన్ని ఒక్కసారి చదవండి. నన్ను వాటర్ ఇక్కడ వాటర్ పట్టి పెట్టాను. నన్ను చదవక తీ.
చాలా అక్క, చాలు చాలు చాలు. థ్యాంక్ యూ బాగా చదివా. ఫస్ట్ మాట నాతో చెప్పండి అందరూ. యెహోవాను నమ్ముకున్నవారు ధన్యులు. అత్తను నమ్ముకొని కొందరు పాడయ్యారు, కోడలు నమ్మి కొందరు పాడయ్యారు, భర్తను నమ్మి కొందరు పాడయ్యారు, కొంతమంది భార్య నమ్ముకొని పాడయ్యారు, భర్త నమ్ముకొని పాడైపోయారు. కొంతమంది అయితే ప్రియురాలు నమ్ముకొని ఆలుపడైపోయారు. ధనము నమ్ముకున్నాడు పాడయ్యాడు, కులం నమ్ముకున్నాడు కూళ్ళకి చచ్చాడు, మతం నమ్ముకున్నాడు మతలేక పారిపోయాడు. కానీ భగవంతుడైన నిజంగా మనస్సాక్షిగా గుండెల మీద చేసుకొని మనస్సాక్షిగా నిజమైన భగవంతుడైన యేసు క్రీస్తు ప్రభు నమ్మి నేను పాడయ్యానని చెప్పగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఒక్కడు లేడు. కొట్టాలి గట్టిగా చప్పట్లు, మామూలు కాదు. ఆగండి. యేసు ప్రభు నమ్ముకొని బాగుపడ్డామా చెడిపోయామా? చెప్పండి మా గట్టిగా. నేను ఎలా బాగుపడ్డానో చెప్తాను. తెలంగాణలో ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణానికి 79 కిలోమీటర్ దూరంలో కుంట అనే చిన్న ఊరు. ఇది నా జన్మస్థలం. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల అడవి ప్రజలు, 18 రకాల అడవి ప్రజలు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి. కానీ వీళ్ళందరూ కలిసి ఒక సంవత్సరానికి అందరు ఏకమై ఒక చిత్రాలు చేస్తారు. ఆ అడవిలో ఒక చెట్టు, ఆ చెట్టుని దేవుడుగా కొలుస్తారు. ఎలాగంటే వాళ్ళ తెలియక ఎవరో చెప్పారని అలా చేయమని, అలా చేస్తే అడవి దేవుడు కాపాడతాడని ఎవరో చెప్తే విన్నారు వాళ్ళు. ఫస్ట్ పుట్టిన ఆడపిల్లని మగపిల్లల్ని అడవి దేవుడికి బలిస్తే అడవి దేవుడు అడవి ప్రజల్ని చల్లగా చూస్తాడని ఒక మూర్ఖపు నమ్మకంతో వాళ్ళు ప్రారంభించారు. పెద్దలు కూడా ప్రారంభించారు. ఫస్ట్ పుట్టిన ఆడపిల్లని మగపిల్లని కన్న తల్లిదండ్రులు 7 సంవత్సరాలు పెంచి ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఆ అడవిలో ఉన్న అడవి దేవుడి దగ్గర తీసుకొస్తారు. అక్కడున్న కొందరు మాంత్రికులు ఆ పసిపిల్లని తీసుకొచ్చి అడవి దేవుడి దగ్గర ఉన్న ఇలాంటి చెక్క మీద బొక్కబోరలాగా పడుకోబెట్టి ఒక భయంకర మాంత్రికుడు ఆ పసిపిల్ల బెడ్ లెక్క నడు మీద కాలేసి గట్టిగా తొక్కుతూ ఉంటాడు, అడవి కదలలేకుండా. ఆ పిల్లలు ఏడుస్తారు, జలపనం వాతం గురయ్య, కరిపించకండి వాతం గురయ్య, మమ్మల్ని సంపొద్దన్నా సరే విడిచిపెట్టరు, అట్ట చేస్తారు. ఇంకొక మాంత్రుడు వస్తాడు, తాడు తీసుకొచ్చి ఆ పసిపిల్లలకు 2 పాదాలను గట్టిగా కట్టేసి ఆ తాడు తీసుకెళ్ళి చెట్టు కొమ్మకేసి రెడీగా ఉంటాడు. ఇంకొక మాంత్రుడు కత్తి తీసుకొస్తాడు, చిన్నారి పిల్లలు చిన్ని పిల్లలక మెడ మీద పెట్టి బలంగా నరగ్గానే ఒక్క క్షణంలో మెడ కట్టయిపోయి ఆ తలక వెళ్ళి అడవి దేవుడి దగ్గర పడింది. అలా పిక్షేస్తారన్నమాట. వెంటనే నడు మీద కాలు తీసేస్తారు, తాడుని బలంగా లగుతారు. చిన్నారి పిల్లల పాదాలు కట్టబడిన తాడు పైగిలిస్తుంది. తాడుతో పాటుగా పిల్లల చిన్నారి పాదాలు కూడా పైగిలిస్తాయి. అలా లెగిసినప్పుడు తలకాయ లేని ముండం కొట్టుకుంటూ ఉండదు. మనం పక్షుల్ని జంతువుల్ని మెడల కోసి వదిలేస్తే ఎలా కొట్టుకుంటారో అలా కొట్టుకుంటూ ఉంటారు. ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉండదు. ఆ దృశ్యం చూసినటువంటి అక్కడ ఆ పిల్లల కన్న తల్లిదండ్రులు డ్యాన్స్ చేస్తారు, ఆనందిస్తారు. అబ్బా మా అడుగు దేవుడు ఎంత గొప్పోడు, మా అడుగు దేవుడు చాలా గొప్పవాడు, పసిబిడ్డల్ని మా బిడ్డల్ని బలి తీసుకున్నాడు, మాకు మేలు చేశాడని సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఆనందిస్తారు. ఆనందిస్తూనే అప్పటికే పిల్లల శరీరం పైకి వెళ్ళిపోతాయి. నరకబడిన మెడ నుంచి కారుతున్న రక్తాన్ని కన్న తల్లిదండ్రులు తమ కన్న బిడ్డల రక్తాన్ని దోసులతో పట్టుకొని ఆనందంగా మోకంగా రాసుకుంటారు. కొందరైతే కన్న బిడ్డల రక్తాన్ని త్రాగేసి కుర్రుని వెళ్ళిపోతుంటారు. అట్టి జాతుల నుంచి యేసయ్య మమ్మల్ని రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రాంతంలో మా అమ్మ నాన్నకు 6 సంతానం. నాకు 2 అన్నలు 2 అక్కలు, నేను లాస్ట్ వాడిని.
మా అమ్మ నాన్నకు 6 సంతానం. నాకు 3 అన్నలు, తప్పు, 3 అన్నలు 2 అక్కలు. నేను పుట్టక ముందు మా అమ్మ నాన్నకి పుట్టిన ఫస్ట్ కొడుకు మా పెద్దన్నయ్యని అట్టాగే అడుగు దేవుడికి బలి చేశారంట. చూసారా? మా పెద్దన్నయ్య ముందు పుట్టినందుకు ఆయన్ని బలి చేశారు. ఇంకా నయ్యం, నేను ముందు పుట్ల నన్ను చూడలేరు. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు. ఫస్ట్ కొడుకుగా నేను పుట్టుంటే జీవం లేని దుష్ట శక్తికి బలైపోయేవాడిని. చివరి కొడుకుగా పుట్టాను కాబట్టి క్రీస్తుకు సాక్షిగా, యేసుకు సాక్షిగా, సజీవ సాక్షిగా ఈరోజు మీ ముందు నిలబడే భాగ్యం దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అమ్మా, యేసయ్య ఎంత గొప్ప దేవుడు. ఇక నాకు 2 అన్నలు 2 అక్కలు. నేను లాస్ట్ వాడిని. మా అమ్మ కడుపులో ఉన్నాను. మా అమ్మ అడుగు మనిషి, అడుగులో జీవిస్తుంది. ఆడ కూతుళ్ళకు చెప్పుకోలేని ఒక చిన్న జబ్బుతో మా అమ్మ బాధపడుతున్న టైం అది. ఆ రోజుల్లో ఇలాంటి పరిశుద్ధులైన అయ్యగారులందరూ 20 మంది పాస్టమ్మలు మా అడవుల్లోకి ప్రవేశించి, దేవుడు అన్నబడిన ఎవడు కూడా చిన్నపిల్లని బలి తీసుకోడు. అలా తీసుకుంటే వాడు దేవుడు కాదు. కాబట్టి మీరు మీ పిల్లల్ని బలి వద్దు. మీరు అడుగు మనుషులు కాదు, మీరు మనుషులే, చదువుకోండి, మీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని వాళ్ళు చెప్తుంటే అది అర్థం కాని కొంతమంది ఎవరో చెప్పిన మాటలేని వీళ్ళు చెప్పారు, మంచి సువార్త చెప్పారు, యేసయ్య నమ్ముకోండి బాగుపడతారని. వాళ్ళకి అర్థం కాక వచ్చిన పాస్టమ్మల్ని బాగా కొట్టేశారు. ఒక రోజున ఒక పాస్టమ్మ గారిని పట్టుకొని నా కన్న తల్లి ముందే 4 పట్టుకొని బాగా కొట్టేసేసి కత్తులు తీసుకొచ్చి ఆ పాస్టమ్మ గారి యొక్క మెడలు కోసారంట. వారు ఎవరో కాదు, నా కన్న తల్లి సొంత అన్నలో తమ్ముళ్ళు. మా అమ్మ వాళ్ళని అడుగుతుంది, వాతిని జలతుంగురు మసి మంకని దేపి కరించోతుంగురే, వాతింగురు ఎందుకు వీళ్ళేం తప్పు చేశారని, మీరు ఎలాగ ప్రవర్తించారని వాళ్ళు అడుగుతుంటే, మా అమ్మ అడుగుతుంటే వాళ్ళు ఏదో చెప్పి వెళ్ళిపోయారు. మన దేవుడిని కాకుండా పరాయి దేవుడిని చేయమంటున్నారని చెప్పి వెళ్ళిపోయారు. నా తల్లి పరాయి దేవుడు పరాయమతం కాకుండా మానవత్వంతో ఆలోచించి పాపం వీళ్ళెవరో పాపం గొంతులు కొయ్యబడి చచ్చిపోతున్నారు, ఏదైనా సహాయం చేద్దామని మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. కొనబుడుతున్న పాస్టమ్మ గారు నా తల్లి వైపు చూస్తూ ప్రాణం పోయే ముందు ఒక్క క్షణం ముందైనా ఈ అడుగు మనిషికి యేసయ్య గురించి చెప్పాలని నా తల్లిని పిలుస్తున్నారు. మా భాష కొద్ది నేర్చుకున్నారు. మస్కోట వర్రాటి జాంచి దగ్గర అడుగుతున్నారు. మా అమ్మ దగ్గరికి వచ్చింది. వాళ్ళు గట్టి కలుస్తున్నారు. యేసే దేవుడు, యేసు నమ్మకం, నువ్వు బాగుపడతావని వాళ్ళు చెప్తున్నారు. నా తల్లి పిచ్చోళ్ళలాగా ఉన్నారు. ఇప్పుడేగా మీ దేవుడు గొప్పనందుకేగా మిమ్మల్ని కొట్టేశారు, మీ గొంతులు కోసేశారు, మీరు చచ్చిపోతూ కూడా మీ దేవుడు గొప్ప అంటే నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది. నిజంగా మీ దేవుడు గొప్పడైతే నా కళ్ళ ముందే కొట్టబడి మీ గొంతులు గోయపడి చచ్చిపోతున్న మిమ్మల్ని మీ దేవుడు బ్రతికిస్తే ఇప్పుడే మీ దేవుడు నమ్ముకుంటాను అంటుండు కానీ